టీమిండియా అభిమానుల ఉత్కంఠకు పులి స్టాప్ పడింది. సిడ్నీ టెస్టులో రోహిత్ శర్మ ఎందుకు ఆడలేదు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటిస్తాడా అనే ప్రశ్నలకు సమాధానం దొరికింది. కాసిస్తో 5వ టెస్టు రెండో రోజు లంచ్ బ్రేక్ సమయంలో ఇర్ఫాన్ పఠాన్తో కలిసి రోహిత్ మాట్లాడాడు. తన భవిష్యత్తుపై ఓ క్లారిటీ ఇచ్చేశాడు. జట్టు అవసరాలే ముఖ్యమని వెల్లడించాడు. అందుకోసమే తాను సిడ్నీ టెస్టులు ఆడకుండా విశ్రాంతి తీసుకున్నట్టు తెలిపాడు. ఇదిలా ఉంటే తాను రిటైర్మెంట్ తీసుకోవడం లేదన్నారు రోహిత్ శర్మ. సిడ్నీ టెస్టు నుంచి మాత్రమే విశ్రాంతి తీసుకున్న జట్టు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. పెద్ద టెస్టులో కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీ భాగస్వామ్యంతో మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆ జోడీని మార్చకూడదనే ఉద్దేశంతో పాటు ఫామ్ పరంగానే కేఎల్ మెరుగ్గా ఉన్నాడు. కీలకమైన పోరులో ఫామ్తో ఇబ్బంది పడే ప్లేయర్లు వద్దని భావించాం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు రోహిత్ శర్మ. మీడియాలో వస్తున్నట్లు డ్రెస్సింగ్ రూమ్లో ఎలాంటి సమస్యలు లేవని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తాను పరుగులు చేయలేకపోయానని, కానీ వచ్చే 5 నెలల్లో పరుగులు చేయనని ఎవరూ గ్యారంటీ ఇవ్వలేరన్నారు. ఫామ్ కోసం నిరంతరం శ్రమిస్తా, కానీ ల్యాప్టాప్లు, పేపర్, పెన్నులను ముందేసుకునేవారు తాను ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకోవాలి, ఎప్పుడు ఏం చేయాలనేది నిర్ణయించలేరని సెటైర్ వేశారు. అంతేకాదు తాను 2 పిల్లల తండ్రినని, ఏ టైంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలుసునన్నారు. ఇక గ్రౌండ్లో టీం కుర్రాళ్లు ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటారని తెలిపారు రోహిత్ శర్మ. ఎవరైనా స్లెడ్జింగ్ చేసి రెచ్చగొడితే వారు రియాక్ట్ అవుతారని రోహిత్ వ్యాఖ్యానించాడు.